డాక్టర్ బాబుకి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ సార్. లక్కీగా సేవ్ చేయగలిగాం. థ్యాంక్ యూ డాక్టర్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. రైట్ టైంకి మమ్మల్ని పిలిపించి ఎక్విప్మెంట్ తెప్పించి పేషెంట్ని బతికించారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ అవర్ కెరియర్. రిస్క్ అయినా ఒక లైఫ్ని కాపాడే ఉన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఆవిడ ఎలా ఉన్నారు మేడం? నథింగ్ టు వర్రీ. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల బీపీ కాస్త ఫ్లక్చువేట్ అయ్యింది. రెస్ట్ కావాలని సజెషన్ ఇచ్చాం. నీరసంగా కూడా ఉన్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం. ఒక 2-3 అవర్స్లో స్పృహలోకి వస్తారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ డాక్టర్స్. మీ ఫీజు ఎంతో చెప్తే చారితో పంపిస్తాను. నో నీడ్ సార్. వీళ్ళకు మీరు ఏం కారని తెలిసింది. వీళ్ళ కోసం మీరే ఇంత చేస్తే డాక్టర్స్ అయ్యుండి మేమెంత చేయాలి? ఉంటాం సార్. అమ్మయ్యా, గండం గడిచిపోయిందన్నమాట. దేవుడు ఉన్నాడు అల్లుడో. అవునండి, మన జయ్యే వీణ్ణి కాపాడాడు. జై, ఇక నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. నేనేం అలసిపోలేదు అత్తయ్య. నా గురించి వరి అవ్వకండి. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదా అల్లుడో. ఇంకా నువ్వు హాస్పిటల్లో ఉండటం ఎందుకో? అవును సార్, మీరింటికి వెళ్ళండి, మేం చూసుకుంటాం కదండి. వెళ్ళు జై, మేమిక్కడే ఉండి చూసుకుంటాం. ఏదైనా అవసరమైతే నీకు ఫోన్ చేస్తాం. మీరింత దాకా రావడమే ఎక్కువ సార్. ఇంటికి వెళ్ళండి, మేం చూసుకుంటాం సార్. ఓకే, దివ్యని తీసుకుని వెళ్తాను. పొద్దున్నే వస్తాను. ఇంటికి వెళ్దామా బంగారం? మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అమ్మకి అన్నయ్యకి ఏం కాదమ్మా. మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం, సరేనా? సరే సార్, ఏదైనా అర్జెంట్ అయితే ఎనీ టైం నాకు కాల్ చేయి. ఓకే? ఓకే సార్. బంగారం, వెళ్దాం పదమ్మా. మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం పౌడరు. అదేంటి, అల్లుడితో ఇక్కడే ఉంటామని ఇందాక చెప్పాంగా. బో, జై ఒక్కడే వెళ్ళుంటే మనకే సమస్య లేదు. కానీ కూడా దివ్య వెళ్ళింది. నిత్యలా మా అమ్ముందని దివ్య జైతో చెప్తే కొంపలంటుకుంటాయి. వామ్మో, నిజమే చంద్రుకో. మరి ఇక్కడ చారిగడ మంగం చూస్తేనో బాది నేను మేనేజ్ చేస్తాను. ఒరే చారి, నువ్వు అభిని చూసుకో. మీ ఆవిడ జానకి దేవుని చూసుకోమని చెప్పు. నువ్వు పొరపాటును కూడా లేడీస్ వార్డులోకి వెళ్లకు. అర్థమైందా? అర్థమైంది కానండి. ఇంతకీ మీరెవరిని చూసుకుంటారు? నన్ను చూసుకుంటుందిరా. మేము ఇంటికి వెళ్తున్నాం. అదేమిటండి, ఇక్కడే ఉంటా అని చెప్పారుగా. మా జైని ఇంటికి పంపించడానికి అలా చెప్పావమ్మా. అయినా ఇద్దరిని చూసుకోవడానికి ఎంతమంది ఎందుకు అనుకున్నాను. మీరు హ్యాండ్ ఇచ్చే బాబతో అని. ఏంటవక్క, నేను మహాత్మా గాంధీలా, మా ఆవిడ మదర్ తెరీసాలా ఊళ్ళో వాళ్ళందరికీ సేవలు చేయాలంట్రా? అక్కర్లేదండి, దయచేయండి. ఒరే చారి, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి. మాకు కాదు, 108కి. వీళ్ళేం మనుషులండి, క్షణానికి ఒక మాట మార్చేస్తున్నారు. వాళ్ళ గురించి నాకు తెలుసులేవే, నువ్వు మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీనాక్షి, నువ్వు ఇంటికి వెళ్ళు. వదిన గారిని వదిలేసి నేనెలా వెళ్తానండి? ఇంటికెళ్ళి నేనేం చెయ్యాలి? ఇక్కడ నేను ఉంటాను కదే మీనాక్షి. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మీకేమైనా మతిపోయిందా ఏమిటి? వదిన గారికి ఇలా ఉంటే నేనెలా రెస్ట్ తీసుకుంటాను? ఇలాంటి సమయంలో పక్కనుండకపోతే ఇంకెప్పుడుంటావండి? అయినా చారు కేసును చూసుకోమని మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పానులేండి. అవును మీనాక్షి, ఆపదొచ్చినప్పుడే ఆదుకోవాలని, అండగా ఉండాలని మంగా మేడం గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అలాగే ఎంతో మందికి మేడం అండగా ఉన్నారు. డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టినా పేదరికంలో పెరగడం వల్ల కాబోలు ఎదుటి వాళ్ళ కష్టాలు కన్నీళ్లు చూస్తే మంగా మేడం గారు చలించిపోయేవారు. వెంటనే సాయం చేసేవారు. డబ్బు మనిషి
ఏం చేద్దాం చంద్రిక? జై మంగం చూసేస్తాడేమో. చూడకుండా ఏదో ఒకటి చేయి పౌడరు. అదే ఏం చేయాలి? ఆలోచించు. మీనాక్షి, మీనాక్షి, ఏమిటండి? దివ్య వాళ్ళ అమ్మగారిని చూడాలంటుందట. జైసార్ వీడియో కాల్ చేశారే, నువ్వు డోర్ తీ. వదిన గారు బాత్రూమ్ లో ఉన్నారండి. నువ్వు వచ్చి ఫోన్ తీసుకువెళ్ళు. ఇదిగో ఫోన్ తీసుకువెళ్ళి ఆవిడతో మాట్లాడించు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు. హలో సార్. ఫోన్ దివ్య వాళ్ళ అమ్మకి ఇవ్వండి. ఒక్క నిమిషం సార్. వదిన గారు, ఏంటొదినా? జైసారు ఫోన్ చేశారు. దివ్య మీతో మాట్లాడుతుందట. త్వరగా మాట్లాడండి వదినా. దివ్య, ఏంటి మావయ్య? దివ్యకు నేను చూపిస్తాను లల్లుడు. నీకెందుకు శ్రమ? దా దివ్య దా. అమ్మా ఇదిగో ఫోను దివ్యకి ఇస్తున్నాను. హలో అమ్మా. దివ్య, ఎలా ఉన్నా అమ్మా? నేను బాగున్నాను, నాకేం కాలేదు. అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య కూడా బాగున్నాడు. దివ్య, అక్కడ నువ్వెలా ఉన్నావు? నిన్ను అన్నయ్యను చూడాలనుందమ్మా. అక్కడికి రావాలనుంది. రేపొద్దున్నే వద్దులే, అల్లరి చేయకు, బుద్ధిగా ఉండాలి. సరేనమ్మా. అమ్మమ్మ, వదినా, ఎక్కడికి వస్తున్నారు? తల్లి కూతురు ఏదో మాట్లాడుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి. దివ్య, జైసార్ని ఇబ్బంది పెట్టకు, సరేనా? అలాగేనమ్మా. ఆయనతో ఒకసారి మాట్లాడతావా? కట్ అయిపోయింది వదినా. అరే ఫోన్ కట్ అయినట్టుంది అల్లుడు. డాక్టర్ గారు వచ్చినట్టున్నాడు. రేపు ఆవిడతో పొద్దున్నే మాట్లాడుతూలే. ఇప్పుడు హ్యాపీనా బంగారం? అమ్మయ్య, గండం గడిచింది చంద్రిక.
మొత్తానికి మంగం చూడకుండా చేశాం. ఈ రోజుకి టెన్షన్ తీరింది పౌడరు. రేపటి వరకు ఇంకేం టెన్షన్ రాకూడదు దేవుడా. ఇంకా చాలండి. తిను బంగారం. కడుపు నిండిపోయిందండి. నిజంగా? ప్రామిస్. పెని నాప్కిన్ అనుకో. ఆంటీనా అమ్మనా? నిత్య, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే విషయం తెలిసి వచ్చాను జై. ఈ టైంలో రాకపోతే ఏం నిత్య? ఇలాంటప్పుడు కూడా రాకపోతే ఎలా జేజీ? దివ్యని చూసుకుందామని వచ్చాను. మీరు వచ్చే మా అమ్మలా ఉంటారండి. వాట్? నేను మీ అమ్మలా ఉంటానా? అవునండి, మా అమ్మ మీరు ఒకేలా ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం స్టాప్ చేద్దాం పదండి. రియల్లీ? అబద్ధం అమ్మా. నీలా ఇంకెవరైనా ఉంటారా? మా అమ్మ ఉందండి. ఒకప్పుడు ఈ ఆంటీ లాగా మంగుండేది, ఇప్పుడు లేదమ్మా. మీరాగండి. చెప్పు బేబీ, నా వంక బాగా చూసి చెప్పు. మీ అమ్మ నేను ఒకేలా ఉంటామా?
కొంచెం అటు ఇటుగా ఉంటుందిలేమ్మా. అటు ఇటుగా కాదు, అచ్చం అలాగే ఉన్నారు. వాట్? చిన్నపిల్లల మాటలు నమ్ముతావేంటమ్మా? నీలాగే ఉన్న మంగ చనిపోయిందే. వీళ్ళమ్మ నీలా ఎలా ఉంటుంది? అమ్మకు దూరంగా ఉన్నానని ఆ పిల్ల అలా ఉంటుంది. ఎస్, దివ్యని జైని నిద్రలేపి బెడ్ కాఫీ ఇస్తే హ్యాపీ అవుతారు. జై ఇంకొంచెం ఇంప్రెస్ అవుతాడు. ఎస్. జై, దివ్య, ఎవరూ లేరేంటి? హో, కింద హాల్లో ఉన్నారేమో. ఎస్. గుడ్ మార్నింగ్ జయజీ. మార్నింగ్ నిత్య. ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా? చాలాసేపు నిద్రపోయావు. అంటే నిన్నంతా అభి టెన్షన్ లో ఉన్నాం కదా జయజీ, కాస్త స్ట్రెస్ఫుల్ గా అనిపించింది. కాఫీ తాగుతావా? కల్పన. అవును, జై దివ్య పై రూమ్ లో లేరేంటి జయజీ? వేరే రూమ్ లో నిద్రపోతున్నారా? వాళ్ళింకా నిద్రపోవడం ఏంటమ్మా, ఎప్పుడూ నిద్ర లేచారు. ఎక్కడున్నారా ఆంటీ? ఓ, లాన్ లో ఉన్నారా? లేదమ్మా, ఇందాకే ఫ్రెష్ అప్ అయి అభిని చూడ్డానికి హాస్పిటల్ కి వెళ్లారు. ఏంది, అప్పుడే హాస్పిటల్కి వెళ్ళారా? కడుపుకు టిఫిన్ తింటున్నారా, టెన్షన్ తింటున్నారా? అరే కాస్త గ్యాప్ ఇవ్వరా? లేచి లావుగానే మొదలు పెట్టేశారా? మేం పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? నువ్వా? నువ్వా? మీరా? ఆపు పౌడరు, ఆవేశ పడుకు. ఇప్పుడు ఏమైంది ప్రసాద్, అంతలా ఆవేశపడుతున్నావు? ఏమవటం ఏంటండి, ఏమవటం? అరే బయటికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళం మాకు మాట చెప్పాలని తెలియదా? ఓ పొలాన్ని వాళ్ళు ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతేనా మాకొచ్చేం కావాలి? ఈ ఇంట్లో పెద్దవిడ బామ్మగారు, ఆవిడకి చెప్పే వెళ్లారుగా. ఈ ఇంట్లో ఆడదిక్కు బామ్మగారు అయితే మగ దిక్కు నేనేనమ్మా. నాకు చెప్పిపోవాలా వద్దా? మీరు మాత్రం మాకన్నీ చెప్పే చేస్తున్నారా ప్రసాదు? ఈ సెటైలకేం కొదవలేదు. అరే ఎంత ఇల్లరికి పనులుండైతే మాత్రం ఇంత హీనంగా చూస్తారా? ఇంకా చాలా ఆపు పౌడరు, నిచ్చికి డౌట్ వస్తుంది. వస్తే రానివే, నా గుండె పొట్టొచ్చేలా ఉంది. జై వెళ్ళింది హాస్పిటల్ కే కదా అన్నయ్య గారు, దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? జై కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా? అది పర్మిషన్ ఏంటమ్మా, నా లైఫ్ ని డిసైడ్ చేసే డెసిషన్. మా ఆవిడ సరిగ్గా నిద్రపోలేకపోతుంది తెలుసా మీకు? పడుకుంటే ఒకటే పీడకల్లో. పౌడరు ఇంక చాలరా, ఆపు. ఏంటి వీళ్ళ టెన్షన్? జై హాస్పిటల్ కి వెళ్తే వీళ్ళ లైఫ్ ఎందుకు రిస్క్ లో పడుతుంది? సంథింగ్ ఇస్ రాంగ్. అసలు మీ సమస్య ఏంటి ప్రసాదు? నేను చెప్తానమ్మమ్మా. అభికలా అయిందని తెలిసి నిన్న జై చాలా టెన్షన్ పడ్డాడు కదా. హాస్పిటల్లో మేమే దగ్గరుండి జైని ఓదార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మేం లేకుండా జై ఒక్కడే హాస్పిటల్ కి వెళ్లాడని తెలిసి జైకి ఏమవుతుందోనని ఇదిగో ఈయన టెన్షన్ పడుతున్నారు. అంతే, ఇంకేమీ లేదమ్మమ్మా. జై మీద మీకు చాలా ప్రేమ ఉందే, అయితే మీరు కూడా హాస్పిటల్ కి వెళ్ళండి. ఆ పని చేస్తున్నావమ్మా. చంద్రిక పద తొందరగా పదండి. వీళ్ళు హాస్పిటల్ గురించి ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే అక్కడేదో ఉంది. అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి.
వెరీ గుడ్, బెటర్ ఇంప్రూవ్మెంట్. కీప్ ఇట్ అప్ మై బాయ్. చారీ గారు, డాక్టర్. బాబుని ఈరోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బీపీ నార్మల్ కండిషన్కి వచ్చింది. ఇక మీకు ఫ్లూయిడ్స్ అవసరం లేదు. ఇవాళ్లే మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ విషయం మా ఆయన గారితో చెప్పొస్తాను వదిన గారు. చారీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇక్కడేం చేస్తున్నావు చారీ? జానకి గారిని అభిని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నట్టు డాక్టర్ గారు చెప్పారు సార్. అయితే అమ్మ నేను అన్నయ్య ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంత త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారా చారీ? మరి మీరు పిలిపించింది మామూలు డాక్టర్లు ఏమిటి సార్? మీరు తలుచుకున్నారు కాబట్టే అభి వాళ్ళ అమ్మగారు కూడా త్వరగా కోలుకున్నారండి. ఏంటవి? హాస్పిటల్ బిల్ సార్. నువ్వు పే చేస్తున్నావా? అంటే సార్ అది ఆవిడ నన్ను ఆప్యాయంగా అన్నయ్య గారు అని పిలుస్తారండి. అభి కూడా నన్ను నోరారా అంకుల్ అని పిలుస్తాడు. అందుకని. అమ్మా, దివ్య దివ్య, అన్నయ్య. అమ్మా, అన్నయ్య నీకేం కాలేదు కదా? అమ్మా, నీకంతా బాగైంది కదా? లేదు చారీ, బిల్ నేను పే చేస్తాను. అయ్యో మీరెందుకు సార్, నేను పే చేస్తానండి. ఇదంతా నా వల్లే కదా చారీ జరిగింది. అలా అంటారేమిటి సార్? మిమ్మల్ని తిట్టి అభి తప్పు చేశాడు, అభిని వాళ్ళ అమ్మగారు శిక్షించారు. ఇందులో మీ తప్పే ఉంది సార్. పిల్లలు తప్పులు చేస్తారు చారీ, పెద్దవాళ్ళని క్షమించాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయి ఉంటే ఇంత జరిగేది కాదు కదా. పిల్లల మీద ప్రేమతోనే కదా సార్ మీరు వెళ్ళారు. నా ప్రేమకు పెయిన్ అనుభవించింది ఆ తల్లి కొడుకులు చారీ. అందుకే ఇది నా రెస్పాన్సిబిలిటీ. దివ్యకు మాట కూడా ఇచ్చాను. ఇకపై వాళ్ళ బాధ్యతలు నేనే చూస్తాను. వాళ్ళకి ఏ లోటు రానివ్వను. వాళ్ళకి అండగా నేనుంటాను చారీ. ఎందుకని సార్? తెలీదు, కానీ ఉండాలనిపిస్తుంది. దివ్య కన్నీళ్లు నన్ను కదిలించాయి చారీ. తను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వు కోసం నా సమయం, డబ్బు ఏదైనా ఖర్చు చేస్తాను. దివ్య కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపిస్తోంది చారీ. బిల్ పే చేశారు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ బిల్ క్లియర్ చేయండి. ఆపండి ఆపండి, దిగండి దిగండి. పదండి పదండి. వచ్చే చంద్రిక ఆగు. లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ బయట నీ అడావుడు చూస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంటే. మీరు పోయినా పర్వాలేదు, లోపల జరిగేది ఆపి తీరాల్సిందే. ఓష మీ మమ్మీ స్టమక్ బర్న్ కాదు. నా సేఫ్టీ కన్నా నీకు లోపల జరిగే స్క్రీన్ ప్లేనే ముఖ్యమానే. పౌడరు, డోంట్ వేస్ట్ టైం, జస్ట్ ఫాలో. పదండి. చారీ సార్, మా అత్తయ్య మామయ్యలకు కాల్ చేసి రమ్మన్నావా? లేదు సార్. మరంతా హడావిడిగా వస్తున్నారేంటి? వాళ్ళ అడావుడి మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి. ఏంటి వాళ్ళ ప్రాబ్లం? మాయా, ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నారు?
జై నువ్వు ఇక్కడున్నావా? అసలు మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మాతో చెప్పకుండా నువ్వెందుకు వచ్చావు అల్లుడు? మీకెందుకు చెప్పాలి? ముందే చెబితే జాగ్రత్త పడతాంగా. జాగ్రత్త అంటే మేం కూడా మీతో పాటు వచ్చేవాళ్ళం కదా అంటున్నాడు జై. నాతో మీరెందుకు రావాలి? మేం పైకి పోకుండా ఉండాలని. పౌడరు అసలు ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అదే అది మాకు వేరే పనులు లేవు కదరా, అందుకే పైకి కిందికి తిరగకుండా నీకు సాయంగా ఉంటామని చెప్తున్నారు అంతే. ఇక్కడ మీరు చేసే సాయం ఏముందండి? రాత్రి ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయారు. నువ్వు ఉన్నావు కదరా. అవును, నువ్వు మేలు వార్డులోనే ఉన్నావుగా, లేడీస్ వార్డులోకి వెళ్ళలేదుగా. జై సార్కి కూడా ఒక మాట చెప్పుంటే బాగుండేదండి. మా కోసం సార్ ఎంతో చేశారు, వారికి చెప్పకుండా వచ్చేసాం. వారు ఏమనుకుని ఉంటారో ఏమో. మేం జై చెప్తాంలేమ్మా, మంచి సమయంలో బయలుదేరాం. పిల్లాడి ఆరోగ్యం ముఖ్యం గాని పలకరింపులు ముఖ్యమా? అవునమ్మా, మా జై ఏమనుకోడు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీకే అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయండి. అక్కర్లేదండి, మమ్మల్ని చూసుకోవడానికి ఆయన ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి జై రాలేరు కదమ్మా, మేమైతే టక్కున వచ్చేస్తాం. ఆయన ఉండగా మీరెందుకండి? జై ఒకటి మేము ఒకటి కాదమ్మా. ఇక మేము బయలుదేరతామమ్మా. అలాగేనండి, సార్ని అడిగానని చెప్పండి. తప్పకుండానమ్మా, మిమ్మల్ని ఇంటికి చేర్చామని కూడా చెప్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. పదండి. అమ్మా అబ్బా షబ్బా అబ్బా అబ్బా, అమ్మాయ్యా, భారం తగ్గింది చంద్రిక, బరువు దించుకున్నాం. ఎక్కడ పౌడరు? మళ్ళీ ఓ పెద్ద బండరాయి మన మీద పడబోతోంది. వెనకే వచ్చారు. చేదినా అమ్మా జీవితం. కిలో టెన్షన్ తగ్గింది అనుకుంటే టన్ను టెన్షన్ మీద పడుతుంది. ఇక నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు పౌడరు, ఏదైతే అది అయిందంతే. గుండెపోటు వచ్చి పోవడం కన్నా మనం వెన్నుపోటు పొడిచామని వీళ్ళు అనుకున్నా పర్వాలేదు. అవును పౌడరు, వీధిని పడ్డా పర్వాలేదు, మంచాన్ని మాత్రం పడకూడదు. అయితే వెంటనే నిజం చెప్పేద్దాం. చెప్పడం ఎందుకు, చూడమందాం. లోపల సమాధానం ఉంది, వెళ్ళి చూడు. అంతగా లోపల ఏముందండి? పదే పదే చూడు చూడు అంటున్నారు. ఇషో, మీకు చెప్పలేకే కదరా లోపలికి వెళ్ళి చూడమంటుంది. పద జై చూద్దాం. రండి చారి గారు. మాకు మీరు అక్కర్లేదు, వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు రాకండి. ఆగు నిత్య, ఏం చూడనవసరం లేదు. జై, అదేంటి జై, ఇంత దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా? ఇంతకు ముందు కూడా వచ్చాం. ఏం జరిగిందో తెలుసుగా, అభితో గొడవైంది. అభిని సేవ్ చేశారు కదా సార్. తన కోపం తగ్గిందో లేదో తెలియచారే. అనవసరంగా తల్లి కొడుకుల మధ్య
మళ్ళీ గొడవ పెట్టిన వాళ్ళం అవుతాం. వాళ్ళు బాగుంటే అంతే చాలు. నేను వెళ్ళి చూస్తాను జై. వద్దు నిత్య, ఐఎమ్ సారీ. ఆ రోజు నా వల్లే గొడవ పెద్దదైంది. పోనీ నన్ను వెళ్ళి చూడమంటారా సార్? నిన్నటి నుంచి వాళ్ళని చూసుకుంటూనే ఉన్నాక చారి. అలాగే జాగ్రత్తగా చూసుకో. నేను బయలుదేరుతాను. మీరు వాళ్ళకి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళకి ఏదైనా అయితే మాత్రం సహించను. మీ వల్ల జై నాకు దూరం అయ్యాడే అనుకో, మీరు డేంజర్ లో పడినట్టే. బీ కేర్ఫుల్.